అందరికీ కూడా శుభాభివందనాలు. L2, L1 కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ గూడా శుభాభివందనాలు. నా పేరు శ్రావణి కుమారి. మాది వచ్చేసి సత్యసాయి డిస్ట్రిక్ట్ గోరంట్లపల్లి నుంచి జాయిన్ అయ్యాను. నాకొచ్చి ఈ ప్రోగ్రామ్ శశికళ అని మా అత్తగారు సజెస్ట్ చేశారు. మళ్ళీ రాజరాజేశ్వరి వారి ద్వారా ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ అయ్యాను. నేను L2 ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ చేశాను గురుగారు. L1, L2. ఫస్ట్ L1 వచ్చేసేసి నిరాహార సమయం అంటూ అంటే నాకొచ్చి మెయిన్ ప్రాబ్లమ్ మైగ్రేన్ ఉండింది. నా నిరాహార సమయం ద్వారా అది కొంచెం రెడ్యూస్ చేసుకోగలిగాను. కానీ ఇంకా కొంచెం అలాగే ఉండింది. సరే అని L2 గూడా తొందరలోనే అంటే 10 డేస్‌కే L2 గూడా ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఆ L2లో జాయిన్ అయిన తర్వాత మరి 4 డేస్, 5 డేస్ వరకు కూడా అలాగే చిన్నగా పెయిన్ వస్తూనే ఉండింది. కానీ చూద్దాం అంటున్నట్టుగానే అది వెళ్ళిపోయింది. ఏ టాబ్లెట్ లేకుండా, ఏది కూడా తీసుకోకుండానే వెళ్ళిపోయింది. మధ్యలో ఏదో కొన్ని డిస్టర్బెన్స్ వచ్చాయి. L2 కంప్లీట్ చేయగలనా? లేదా? అని అనుకున్నాను. కానీ ఎట్టకేలకు మీరు చెప్పారు కదా! చిన్న చిన్న విషయాలు గూడా అంటే సంకల్పం అంటే ఏంటి? నిర్ణయం అంటే ఏంటి? మనం ఎలా తీసుకోవాలి? ఒకరితో ఏ విధంగా మాట్లాడాలి? తర్వాత ఒక నిర్ణయం అంటే ఇన్నర్‌లో ఒకలాగా, బయట ఒకలాగా లేకోకుండా ఆ జ్ఞానం అనేది నాకు చాలా యూజ్‌ఫుల్ అయింది. ఇంతకుముందు అయితే నేను అంటే అంటే ఇలా చెప్తే వాళ్ళేమన్నా అనుకుంటారేమో, వాళ్ళేమన్నా ఫీల్ అవుతారేమో, ఇలా చెప్పకూడదేమో అని అనుకుంటూ ఉండేదాన్ని. కానీ మీరు చెప్పాక ఇన్నర్‌లో ఒకలాగా గాకుండా, ఔట్‌లో ఒకలాగా గాకుండా మీకు సంబంధించి మీరేదైతే డెసిషన్ తీసుకుంటారో ఫస్ట్ అది చెప్పండి. అది చెప్పిన తర్వాత దాని ఫలితం గూడా అలాగే ఉంటుంది అని జెప్పారు. అదైతే చాలా చాలా నచ్చింది. సరే అని ట్రై చేశాను. కొద్దిగా చాలా వరకు నేను సక్సెస్ అయ్యాను. ఏదైతే చేయాలనుకుంటారో అది చేయండి. లేదంటే వదిలేయండి అని జెప్పారు. అలాగే చేస్తూ వస్తున్నాను గురుగారు. ఇది అయితే జీవితాంతం నాకు ఉపయోగపడేటువంటిది ఈ జ్ఞానం అయితే. కాకపోతే నాకు పిల్లలు ఉండడం వల్ల కొంచెం వాళ్ళకి లంచ్ అవి ఇవి ప్రిపేర్ చేసుకోవడం వల్ల క్లాసెస్ కొన్ని కొన్ని వినలేకపోయాను. ఆ వెలితైతే ఉంది నాకి. కానీ మళ్ళీ కూడా లెవెల్ 2లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ క్లాసెస్ వినాలి ఫస్ట్. నన్ను నేను చేంజ్ జేసుకోవాలి. ఇంకా చేంజ్ జేసుకోవాలి. అందువల్ల L2 అనేది మళ్ళీ చేయాలి అనుకుంటున్నాను. మీ దయ వల్ల మళ్ళీ ఇంకోసారి నాకీ దాంట్లో పర్మిషన్ ఇస్తే జాయిన్ అవుతానండి. అదే కాకుండా హ్మ్. మాకు తెలియని ఎంతో అంటే మెడిటేషన్ చేసేదాన్ని ఇంతకుముందు. అయినా కూడా ఏవో వచ్చేటివి. ఇగ కొన్ని ఫీలింగ్స్ అనేటివి వచ్చేటివి. కానీ అది మనం ఎలా చేయాలి? తరువాత దాంట్లో ఉన్నటువంటి ఇంకా వచ్చే విషయాలు గూడా అంటే పితృపక్షాలనేటివి గానీ, మాకు తెలియని జ్ఞానాలు అంటే ఏదో చేసేది నామకవస్తు చేసేటట్లుగా చేసేవాళ్ళం. కానీ ఎలా చేయాలి? ఎవరికి చేయాలి? ఏ ఏ విధంగా ముందుకెళ్ళాలి? దాని గురించి మాకు తెలియని శ్వాస విషయాల్లో గూడా ఎలా తీసుకోవాలి? నాకు శ్వాస విషయంలో కొన్ని ఇబ్బందులొచ్చాయి. మీరు నాకు క్లారిఫికేషన్ ఇచ్చారు. దాని ద్వారా నేను ఇప్పుడెలా తీసుకోవాలి? ఇప్పుడెలా వదలాలి? ఒకరితో మాట్లాడేటప్పుడు ఇంతకుముందు మాట్లాడేదాన్ని కాను. ఎక్కువగా కూడా ఎందుకులే వాళ్ళతో మాట్లాడడం, ఇది అనుకుంటే తప్పుగా అనుకుంటారేమో అనే సందిగ్ధంలో నాలో నేను ఉండేదాన్ని. ఇప్పుడు అలా లేదు. ఫ్రీగా అందరితోనూ మాట్లాడగలుగుతున్నాను. నాకు చాలా వరకు గూడా కోపం అనేది రెడ్యూస్ అయింది. అందరితో గూడా హ్యాపీగా ఉండగలుగుతున్నాను. వెయిట్ లాస్ అయితే చాలా అయింది గురువుగారు. ఇంచ్ లాస్ చాలా అయింది. L2, L1లో కొంచెం 3 కేజెస్ ఆ విధంగా తగ్గాను. కానీ L2లోకొచ్చేసరికి చాలా వరకు ఇంచ్ లాస్ వచ్చేసింది. అంతే గాకుండా ఈవెన్ జ్యూసెస్ కూడా నేను ఎక్కువ తీసుకోలేదు. ఒక వన్ డే ఒకసారే తీసుకునేదాన్ని. ఎక్కువగా వాటర్ తీసుకునేదాన్ని. అప్పుడు కూడా నాకు నీరసం అనిపించలేదు. రాను రాను అంటే ఇంకా నీళ్ళతోనే బతికేయగలమేమో అనే కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. చాలా వరకు కృతజ్ఞతలు గురువుగారు. ఎందుకంటే ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్ళినప్పుడు మనం ఆహారం తీసుకోకుంటే ఏదైనా అయిపోతామేమో అనుకునే ఫీలింగ్‌లో ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు వాటర్‌తోనే చాలు ఇంకా 3, 4 డేస్ అయినా ఉండగలుగుతాము అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. థాంక్ యూ సో మచ్ గురువుగారు. ఈ రైట్. అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ గూడా కృతజ్ఞతలు. థాంక్ యూ ఎస్. సో మచ్. అంటే ఈ ఆత్మజ్ఞానం అనేది మా వరకు రావడానికి ఆ శివానుగ్రహం అనేది
ఉంటేనే వస్తాం. లేకపోతే నేను గూడా ఎంతో మందికి చెప్తూనే ఉన్నాను. ఇలా ఉంది నిరాహారం అనేది ఉంది. ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్తున్నా కానీ వాళ్ళెవరు రెస్పాన్స్ అవ్వట్లేదు. అంటే నేను అనుకున్నాను అప్పుడు. ఓహో! శివానుగ్రహం ఉండే వాళ్ళకి మాత్రమే ఇది వస్తుందేమో అని అనిపిచ్చేసింది. థాంక్ యూ.